వాదమొద్దు. అసలు మన యుద్ధము ఏ మతంతోడు కాదు, మనుషులతోనే కాదు. నిజంగా మన యుద్ధం, మన పోరాటం ఎవరితోటేనంటే అబద్ధ బోధకులతోటే. ఏమండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పకెంపడిన బోధ నిమిత్తం పోరాడండి. యోధా పత్రిక, మిగిలిన మీ పత్రికలన్నీ చూడండి. గలతీ పత్రికలు అంటాడు, సువార్త విశ్వాస పక్షమని మీరు పోరాటం చేయాలి. నిర్జీవ క్రియలు వచ్చాయి, ఆచారాలు వచ్చాయి, వాటి మీద మీరు పోరాటం చేయాలా. సువార్త విశ్వాస పక్షమన మన పోరాటం ఉండాలా. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తం పోరాటం అంటాడు. మరొక తర్జుమాలో మీరు చూస్తే బోధ అనేటువంటి ఆ స్థానంలో విశ్వాసం అని రాశాడు. ఈ విశ్వాసం ఎంత విలువైందని అంటే, జస్ట్ ఈ విశ్వాసం ద్వారా ఎంత విజయవంతమైన జీవితం వస్తుందంటే, యేసు ప్రభువునే నీ కోసం ఇచ్చి, యేసు ప్రభు ప్రాణాన్నే నీ కొరకు అర్పించి, మనల్ని ప్రేమించి ఈ ప్రేమ సువార్త నీ దగ్గర తీసుకుని వచ్చాడు. నువ్వు ప్రేమిస్తే నువ్వు తాగుడి నుంచి విడుదల పొందుతావు. నీ భర్తను ప్రేమిస్తే, ఈరోజు ఒక హేతువాది దేవుడు లేడనేవాడు కూడా భార్యను ప్రేమిస్తున్నాడు, పిల్లల్ని ప్రేమిస్తున్నాడు, సమాజాన్ని ప్రేమిస్తున్నాడు, పొరుగువారిని పోషిస్తున్నాడు. ఆడికి బైబిల్ తెలియకపోయినా, బైబిల్ తప్పని చెప్పినా, క్రైస్తవ మతమని చెప్పినా కూడా అతడు నిజంగా దేవుడిని ఎరిగినవాడు. మీరు కాదంటారా? దేవుడని ఒప్పుకోడు, కానీ అతనిలో ప్రేమించే తత్వం ఉంది. ఎవరికి కీడు చేసేటువంటి ఆలోచన లేదు. ప్రకృతిని ప్రేమిస్తున్నాడు, ప్రజలను ప్రేమిస్తున్నాడు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. అతడే నిజంగా దేవుని ఎరిగినాడు. చర్చికి వెళ్తావు, ప్రార్థనలు చేస్తావు, కానుకలు ఇస్తావు, కానీ ఎన్ని కపట రాజకీయాలు సంఘాల్లో. దరిద్రం కదా. పెంట కోసం పోరాటాలు, పెంట కోసం కుమ్ములాటలు, కుట్రలు, కుతంత్రాలు, కపటం, ద్వేషం, దోషంలో అక్రమం, ప్రేమ లేకపోవడం. ఎలా ఉన్నాయి సంఘాలు? ఏం చేస్తున్నారు? ఏం వాక్యం వింటున్నారు? ఎందుకు చెప్పరు ప్రేమ గురించి? ప్రేమ గురించి చెప్పడం అంటే దేవుని గురించి చెప్పడం కదా. ఎలా అంటాడు దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకరు ప్రేమించా బద్దులమై ఉన్నాము. అంటే ఏమంటే మన డ్యూటీ ఏంటి? ప్రేమించంతే హ్యాపీగా ఉంటావు, ప్రేమించంతే ఆరోగ్యంగా ఉంటావు, ప్రేమించు బీపీ ఉండదు, ప్రేమించు ప్రేమించబడు.